దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, కానీ మనం వినడానికి ఇష్టపడం. చాలా సందర్భాల్లో మనం చేసేది ఏంటో తెలుసా? ప్రభువా, నువ్వు ఎంతైనా మాట్లాడు, నేను విన్నాం. నువ్వు ఎలాగైనా మాట్లాడు, నేను విన్నాం అని అంటాం. అంటే దేవుడు ఏమైనా పిచ్చోడు అనుకున్నారా? నేను మాట్లాడను అని అంటే నీతో మాట్లాడడానికి. ఎవరితో దేవుడు మాట్లాడతాడు? ఎవడైతే వినడానికి సిద్ధంగా ఉన్నాడో వాడితో మాత్రమే దేవుడు మాట్లాడతాడు. నేను వినను అని అంటే దేవుడు మాట్లాడడానికి పిచ్చోడు కాదు. ఆలోచన చేయండి. మీరు ఇతరులకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత చెవి దగ్గర పెట్టుకుంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అని వస్తుంది. వచ్చిన తర్వాత ఎరా ఎలా ఉన్నావు, బాగున్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావు అని అడుగుతావా? అక్కడ స్విచ్ ఆఫ్. అక్కడ ఫోన్ వినడానికి ఎవడూ లేడు. ఇక్కడ మాట్లాడితే పిచ్చోడు అనుకుంటారు. అంతేనా? దేవుడు చేసేది కూడా అదే. నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకుంటే, నువ్వు వినకూడదని నీ హృదయాన్ని కఠినతరం చేసి పెట్టుకుంటే, నీ యొక్క హృదయాన్ని బండతరం చేసి పెట్టుకుంటే దేవుడు ఎందుకు మాట్లాడతాడు? దేవుడు మాట్లాడు. చాలా సందర్భాల్లో మనం చేసేటువంటి పని అదే. దేవుడు చాలా సందర్భాల్లో మనతో మాట్లాడకపోవడానికి, మనం వినడానికి సిద్ధంగా లేము కాబట్టి దేవుడు మనతో మాట్లాడట్లేదు. మనం వినేటువంటి విషయాలు ఎలా ఉంటాయో తెలుసా? ఆలోచన చేయండి. చాలా సందర్భాల్లో ఒక ప్రసంగికుడు ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగానికి మన చెవులు నెక్కబడం. చాలా సందర్భాల్లో తిట్టుకునేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ప్రసంగికులు తిట్టుకునేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మీలో చాలామంది నన్ను తిట్టుకుంటారు. చాలామంది తిట్టుకుంటారు. ఎందుకు తిట్టుకుంటారో తర్వాత విషయం. కానీ మనం ఏదైతే వినగలమో దాన్ని వినడానికి ఇష్టపడతాం. మనం ఎలాగైతే వినాలనుకుంటున్నామో దాన్ని వినడానికి ఇష్టపడతాం. ఆలోచన చేయండి. దేవుని వాక్యం ఎప్పుడైనా సరే ఖండిస్తూ ఉన్నప్పుడు మీరు వినడానికి ఇష్టపడతారా? మీరు వినడానికి సిద్ధంగా ఉంటారా? ఉండరు. ఎందుకంటే అంత ఖండితంగా చెప్తే మాకు పట్టలేదండి, మేము వినలేకపోతున్నామండి, అయ్యబాబా అంత గట్టిగా చెప్పేస్తే ఎలాగండి? అసలు వాక్యం అంటే ఏంటో తెలుసా మీకు? చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే బైబిల్ క్లాసులకి అటెండ్ అవుతూ ఉన్నప్పుడు మీకు మొట్టమొదటగా మీకు చూపించేటువంటి రెఫరెన్స్ ఇదే. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్కు అంటే ఏంటో తెలుసా? మనం ఎలాంటి వాక్కు వినాలో తెలుసా? దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసా? అది మనకు ఉపదేశిస్తుంది, మనల్ని ఖండిస్తుంది, అది మన యొక్క తప్పుని దిద్దుతుంది, నీతి యందు అది శిక్ష చేస్తుంది. ఎలాంటి బోధ మనం వినాలి. కానీ మనం ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటే ఈ బోధ మనకు అవసరం లేదు. ఈ బోధ ఎవరైనా చెప్తూ ఉంటే బండ బూతులు తిట్టుకుంటూ ఉన్నారు. ఖండిస్తూ ఉంటే, తప్పు దిద్దుతూ ఉంటే, సరి చేస్తూ ఉంటే, శిక్ష చేస్తూ ఉంటే ఈరోజు ఎవడో కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేడు. ఇది నాకు అవసరం లేదండి, ఇది నాకు అవసరం లేదు, నాకు కావలసిన బోధ వేరేగా ఉంది. అదేం బోధ తెలుసా? ఆశీర్వాదపు బోధ. మీరు ఆశీర్వదింపబడతారు అంటే, అయ్యో బాబోయ్ నేను ఆశీర్వదింపబడిపోతాను, నా పిల్లలు ఆశీర్వదింపబడిపోతారు. నీకు ఖండితముగా ఖండించే బోధ కావాలా? అల్పమైనటువంటి భోగభాగ్యాలు కావాలా? ఏది కావాలి? ఆశీర్వాదపు బోధ. ప్రాస్పరిటీ ప్రీచింగ్ చాలా విపరీతంగా కొనసాగుతూ ఉంది. ఈ ప్రాస్పరిటీ ప్రీచింగ్ వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు. ఆశీర్వాదాలు బట్టి దేవుడి దగ్గర వస్తారా మీరు? దేవుడు గొప్పవాడని దేవుడి దగ్గరకు వస్తారా? దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుడి దగ్గరకు వస్తారా? ఇప్పటిదాకా మాట్లాడాడు కదా ఆయన. కేవలం మన యొక్క శారీరకమైనటువంటి ఆలోచనను బట్టి, ఆశలను బట్టి దేవుడి దగ్గరకు వస్తూ ఉంటామా?
దేవుడు గొప్పవాడు, దేవుడు నీతి కలిగినటువంటి వాడు, నీతిగా బ్రతకాలని దేవుడి దగ్గరకు వస్తావా? ఆశీర్వాదపు బోధ, ప్రవచనపు బోధ, గొప్పలు చెప్పుకునే బోధ, సొంత డబ్బా కొట్టుకునేటువంటి బోధ, నవ్వించే బోధ, కవ్వించే బోధ, ఈ బోధలు మనకి ఇష్టం. ఈ బోధలు మనకి ఇష్టం. ఖండించే బోధ మనకొద్దు, ఉపదేశించే బోధ మనకొద్దు, తప్పు దిద్దేటువంటి బోధ మనకొద్దు, నీతి అందు శిక్ష నేర్పించే బోధ మనకొద్దు. ఎవడన్నా వచ్చి ఇక్కడ 4 సినిమా డైలాగులు వేస్తే నవ్వుకుని వెళ్ళిపోయేటువంటి ఆ జాతిలో మనం బ్రతుకుతూ ఉన్నాం క్రైస్తవులం. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారో, ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటారో మనకు తెలియదు. కానీ అయ్య బాబోయ్ మీరందరూ గొప్పవారండి, అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి అని అంటే విరగబడి నువ్వు మరి చెప్తారు. నవ్వించడానికి ఎవడు ఉండడండి. నవ్వించడానికి ఉన్నటువంటి వారు మీకు బోధన నేర్పించరు. చూడండి, మనం ఎలాంటి బోధల వైపుకు వెళ్ళిపోతూ ఉన్నాము, ఎలాంటి మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉన్నాము. మనకంతా కావాల్సింది మీ కుటుంబం రక్షించబడుతుంది, మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మీ కుటుంబం దీవించబడుతుంది, మీకు ఉద్యోగం వస్తుంది, మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ మాటలు తప్ప వేరే మాటలు వినడానికి ఇష్టపడలేదు. దేవుడు మాట్లాడేటువంటిది ఏదైనా సరే చాలా ఖండితంగా ఉంటుంది. అది చాలా ఖండితమైనటువంటి బోధ. దేవుడు అలాంటి బోధను ఆయన ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, దేవుడు ఎందుకని యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, యోనా దేవుని మాటను వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను దేవుని మాటను వినడానికి సిద్ధంగా ఉంటే నీతో నాతో దేవుడు మాట్లాడతాడు.